వెల్కమ్ టు పీపీ టాక్స్. బెట్టింగ్ వేసారా అంటే మీ డబ్బులు మీరు దొబ్బెట్టేసినట్టే. ఏంటి ఇలా అంటున్నా అని అనుకుంటున్నారా? అంతే. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్. ఏంటి ఎగ్జిట్ పోల్స్ అంటే? ఎగ్జిట్ పోల్ని నమ్మేసి మీరు బెట్టింగ్ వేసేసారా? అంటే విని సంపాదించిన డబ్బు ఏదో మనం చేసేయాలి, దాన్ని రెండింతలు మూడింతలు నాలుగింతలు చేసేయాలి అని అనుకొని సంపాదించిన డబ్బును కనుక తీసుకెళ్ళి ఈ ఎగ్జిట్ పోల్స్ని నమ్ముకొని మీరు బెట్టింగ్ వేశారనుకో, ఖచ్చితంగా మీరు దొబ్బెట్టేసుకున్నట్టే. అందుకే నేను చెప్పినట్టు వినేసి మంచిగా ఇంట్లో ఇచ్చేయండి, బీరువాల్లో పెట్టేసి భద్రంగా లాక్ చేసుకోండి. ఎందుకు ఇలా అంటున్నాను అని అంటే, అసలు మీకు తెలుసా ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటో? ఎగ్జిట్ పోల్స్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తినబోతూ రుచి చూడడం అంతే. కొన్ని కోట్ల మంది జనం మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేయడానికి మీడియా ఏమన్నా దేవుడా? ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేవాడు, ఈ సంస్థలు ఏమన్నా ప్రిడిక్షన్స్ చెప్పే జాతకాలు చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు అంతే కదా. ఇప్పుడు నేను ఎవరికి ఓటేశాను, నువ్వెవరికి ఓటేశావు అనేది నీకే తెలుసు, నాకే తెలుసు, నా పక్కనున్న వాళ్ళకి తెలుస్తుంది అంతే. అంతకు మించి మిగతా మీడియాకి తెలియడం కానీ, ఆ మీడియా ఈ మీడియా ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి ఇంకొక అర్ధగంటలో వచ్చేస్తాయి, ఇంకా రేపు వచ్చేస్తాయి, ఎల్లుండి వచ్చేస్తాయి, ఇంకొక అర్ధగంటలో వస్తుంది, ఇంకొక 10 నిమిషాల్లో ఎగ్జిట్ పోల్స్ వస్తాయని చెప్పి అందరూ ఆతృతగా మంచిగా ఛాయ్ తాగుతూ, లేదు అని అంటే డిన్నర్ దగ్గర పెట్టుకొని రెడీగా కూర్చున్నట్టున్నారే. తప్పు చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు చేస్తుంది తప్పే. ఏంటి అనంటే, మీరు ఓటు వేశారు, ఎవరు ఎవరికి ఏ పార్టీకి ఓటు వేశారు అనేది ఆ బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. అది ఎవ్వరికీ తెలిసే ఛాన్స్ లేదు. ఇక్కడ ఏమైనా రిగ్గింగ్ జరిగిందా? లేదు అని అంటే మనం ముందే వెళ్ళేసి ఏదైనా మనం ఎవరికి వేశాము అనేది ఒక 10 మందిది 20 మంది ఎవరికి ఓటేశారు అనేది నువ్వు చెప్పగలుగుతావు, కానీ ఇన్ని కోట్ల మంది జనాలు ఎవరికి వేశారు అనేది నువ్వెలా చెప్తావు? సో అదే కనుక నిజం, నువ్వు చెప్తున్న ఎగ్జిట్ పోల్సే నిజం అని అనుకుంటే, మరి గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో కానీ 2019 ఎన్నికల్లో కానీ ఏం జరిగింది? సో ఎగ్జిట్ పోల్స్ ఎలా చెప్పాయో అలానే వచ్చాయా? రాలేదే. మరి అలాంటప్పుడు ఎగ్జిట్ పోల్స్ని నమ్ముకొని నువ్వు బెట్టింగ్ ఎలా వేస్తావు? అసలు ఎగ్జిట్ పోల్స్ గురించి నువ్వు ఇంత ఆత్రపడాల్సిన అవసరం ఏముంది? నా మాట విని 4వ తారీఖు దాకా వెయిట్ చేయి. ఖచ్చితమైన రిజల్ట్స్ నువ్వు అప్పుడే తెలుసుకోగలవు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ని చూసేసి బెట్టింగ్ వేసేద్దాం, ఎగ్జిట్ పోల్స్ని చూసేసి మనం డిసైడ్ అయిపోదాం అని అంటే అది జరగని పని. ఇప్పుడు పలానా పర్సన్, మామూలుగా ఓట్లు అనేది 2 విధాలుగా జరుగుతుంది. ఇప్పుడు మా అత్తగారు వేశారు, మా మామగారు వేశారు కాబట్టి నేను ఓటు వేయాలి అని అనుకున్న వాళ్ళు కొంతమంది, మా అబ్బాయి చెప్పాడు, మా నాన్న చెప్పాడు, మా ఆవిడ చెప్పింది అని వేసేవాళ్ళు ఇంకొంతమంది. సో అలా కాకుండా ఇంకో కేటగిరీ పర్సన్స్ ఎవరు అని అంటే, మనం ఎవరిని ఎంచుకుంటే వాళ్ళ వల్ల మన భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించి వేసేవాడు ఒకడు. సో వాడు మనసులో ఏమనుకొని వేశాడో నీకెలా తెలుస్తోందయ్యా? నీకెలా తెలుస్తుంది? నీకు తెలీదు, తెలిసే ఛాన్సే లేదు. ఇవన్నీ ఏంటి అనంటే, నేను కూరలో ఎంత ఉప్పు వేసాను, ఎంత కారం వేసాను అనేది నాకే తెలుసు. అలాంటప్పుడు నా చెయ్యి కుదరక పోవచ్చు, కానీ దాని రుచి ఎలా ఉంటుందని నువ్వు స్మెల్ చూసి చెప్పేస్తావా? స్మెల్ చూసి చెప్పిన ప్రతి వంట కూడా అద్భుతం అయిపోదు కదా. సో ఆలోచించండి. ఎగ్జిట్ పోల్స్ ఇవి ఒక ప్రిడిక్షన్ మాత్రమే. ఎగ్జిట్ పోల్స్ అనేవి నీ ఊహ మాత్రమే. అది పలానా సంస్థ ఊహ, దాన్ని ప్రచురిస్తున్న మీడియా ఊహ. దాన్ని నమ్మితే నీది ఊహే, 100% అది కరెక్ట్ కాదు. ఎగ్జిట్ పోల్స్ మీద అంత ఆత్రపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, గాట్ ఇట్? థ్యాంక్ యూ.